కోల్కతా కేస్ డాక్టర్ మోమిత తమకు పుట్టిన ఆడపిల్లను మహాలక్ష్మి అనుకుంది ఆ కుటుంబం. అమ్మాయికి ఖర్చు ఎందుకు అనే ఆలోచన లేకుండా నచ్చిన చదువు చదివించారు. ఒకవైపు ఉన్నత విద్యను అభ్యనిస్తూ మరోవైపు విద్యాసేవలు అందిస్తున్న ఆ బిడ్డను చూసి మురిసిపోయింది ఆ తల్లి. పేదలకు సేవ చేయాలన్న తన కూతురి ఆరాటానికి ఉప్పొంగిపోయింది. కానీ ఒక మృగాడి చేతిలో ఆమె కలలన్నీ చెదిరిపోయాయి. పోలీసులు దర్యాప్తు, విపక్షాలు, విమర్శలు, దేశమంతా ఆందోళనలు. వీటన్నిటిని మధ్య ఆ బెంగాల్ డాక్టర్ తల్లిగారు తన వేదనంతా ఇలా చెప్పారు. ఒక లేఖ రూపంలో తన కుమార్తె గురించి ఇలా చెప్పారు. టీచర్స్ డే సందర్భంగా ఆ తల్లి రాసిన లేఖ ఇప్పుడు వైరల్గా మారింది. మమ్మల్ని ఒంటరి చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన ఆ డాక్టర్ తల్లిని నేను. ఈ టీచర్స్ డే సందర్భంగా నా కుమార్తె తరపున ఉపాధ్యాయులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నా బిడ్డది ఒకటే కల, డాక్టర్ కావాలని ఆరాటపడేది. తనలో ఆ స్ఫూర్తిని నింపింది మీరే. మీలాంటి గొప్ప టీచర్లకు తనకు తారాసపడడం వల్లే తన కలలన్నీ నెరవేర్చుకోగలిగింది అంటూ ఉపాధ్యాయులకు వందనాలు తెలిపారు ఆ తల్లి. అలాగే ఒక సందర్భంలో తన కుమార్తెతో జరిపిన సంభాషణను పంచుకున్నారు. అమ్మా, నాకు డబ్బు వద్దు, నా పేరు ముందు చాలా డిగ్రీలు ఉండాలి, సాధ్యమైనంత ఎక్కువ మంది రోగులకు వైద్యం అందించాలి అంటూ నాతో చెప్పేది. ఆ ఘోరం జరిగిన రోజు కూడా ఇంటి నుంచి హాస్పిటల్కు వెళ్ళి ఎంతోమంది రోగులకు సహాయం చేసింది. కానీ ఆమె విధుల్లో ఉండగానే హత్య చేశారు. ఆమె కలలను గొంతు నొక్కి చిదిమేశారు. నా బిడ్డకు న్యాయం కావాలి అంటూ ఆ తల్లి చేసిన అభ్యర్థనతో ప్రతి ఉదయం కదిలిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.